తప్పేముంది? ఎంతో మంది అన్నం పెట్టి వీడియోలు చేసి ధనవంతులు అవుతున్నారు. నేను చేస్తే తప్పేంటి? ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, రికార్డు రమ్మనుకో. అదే ప్రదీప్, ఇలాంటి వాటికి పెడితే మన ఛానల్ చాలా వైరల్ అవుతుంది. చాలా వైరల్ అవుతుంది. మన ఇలాంటి వాళ్ళకి పెట్టడం మంచిది. ఓకే, వైరల్ చేయించాలంటే ఇలాంటి వాళ్ళు పెట్టాలి. ఎస్ ఎస్ ఎస్. భోజనం పెట్టడం అంటే సంస్కారాన్ని చూపించాలి. ఆకేసి ఆకే ఇక్కడ ఇక్కడ ఈడ ఇక్కడ భోజనమే భోజనం 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 ఉంది. పప్పు పప్పు పప్పాయి పప్పాయి. ఓకే, పచ్చడే ఇక్కడ 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 కనిపించాలా? మన వీడియో వైరల్ అవ్వాలి. అన్ని ఐటమ్ ఎక్కువగా ఉన్నట్టు ఉండాలి. అది కూర కూర. ఆగు ఆగు బాబు బాబు ఆగు ఆగు, పెడతాం 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 పెడతాం. ఆగు ఆగు బాబు. కూర కూర ఈడ ఈడ పప్పు కూర పచ్చడి. సరే అలా ఉంచు, నేను వీడియో చేయాలి. ఇలా పట్టుకో, అన్నీ వేస్తుండ్రు. వైరల్ అవ్వాలి మన వీడియో. కమ్ కమ్. అవన్నీ సర్ది సర్ది. బోట్ల దగ్గర పెట్టు. ఓకే ఓకే, సూపర్ వైరల్ అవుతుంది మంది. ఏం పర్లేదు, మంచి వీడియో వస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అలా తిన్న తిన్న తిన్న. అబ్బా, ఎంత చక్కటి వీడియో దొరికింది ఇంతకాలానికి. ప్రదీప్, ఈ వీడియో బాగా వైరల్ అవుద్ది. ఎందుకంటే ఒక అడుక్కున్న వాడికి ఇంత పెట్టే సౌకర్యం ఎవరికి కలిగించడు. పప్పు వేసాం, కూర వేసాం, పచ్చడి వేసాం, ఫ్రై వేసాం. అబ్బా, దాంతో పాటుగా 10 రూపాయలు వాటర్ బాటిల్ పెట్టాం. సూపర్ కదా! ఎంత చక్కగా వైరల్ అవుద్ది మన వీడియో. దయచేసి అందరికీ విజ్ఞప్తి, ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని మేము చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అంతోపాటు లైక్ కొట్టి ఫేమస్ చేస్తారని, వైరల్ చేస్తారని మీ ఆడిషన్స్ అందరినీ కూడా కోరుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని వైరల్ చేసి మమ్మల్ని పైకి లేపుతారనేసి, మమ్మల్ని ధనవంతులు చేస్తారనేసి బాగా కోరుకుంటున్నాం. మాకు ఈ ఛానల్కి ప్రేక్షకులందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హలో బ్రో, మీరు చేస్తున్నది ఏంటి? చూశారు కదా, వీడియో కోసం అన్నం పెట్టాం. ఇంకేంటి? మీరు పెడుతున్న ఈ అన్నం మానవత్వంతో పెట్టారా, లేక వీడియో వైరల్ చేసుకోవడం కోసం పెట్టారా? వీడియో వైరల్ కోసమే పెట్టుకుంటాము. పిచ్చి వాళ్ళకి ఎప్పుడు మేము పెట్టవలసిన అవసరం ఏముంది? బ్రో, నేను చెబుతాను, ఒక విషయం వినండి. బ్రో, ఈ సమాజంలో అన్ని దానాల కంటే అన్నదానం మిన్నన్నారు మన పెద్దలు.
కానీ మీరు ఒక తప్పు చేశారు ఈరోజు అతనికి అన్నం పెడుతూ. ఏమిటంటే అన్నం పెట్టే దాంట్లో ఎప్పుడు కూడా కుడి చేతితో పెడితే ఎడమ చేతికి తెలియకూడదు అంటారు మన పెద్దలు. కానీ మీరు ఈ అన్నం పెట్టి ఒక పూట ఆ పేదవాడు కడుపు నింపి ఈ వీడియోని మీరు వైరల్ చేసుకుంటూ అనేక రోజులు మీరు కడుపు నింపుకోవాలనుకుంటున్నారు. ఇది తప్పు. ఇది మీరు చేయకుండా తప్పు చేశారు. తప్పేముంది? ఎంతో మంది అన్నం పెట్టి వీడియోలు చేసి ధనవంతులు అవుతున్నారు. నేను చేస్తే తప్పేంటి? బ్రో, వారెవరో తప్పు చేశారని మనం చేయాలని లేదు. సమాజంలో ప్రతి అంశాన్ని కూడా డబ్బుగా మలుచుకోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియా దేనికోసం వచ్చింది? సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసం, మంచి విషయాలు సమాజం తెలుసుకోవడం కోసం వచ్చింది, మంచి ఏదో ప్రజలకు బోధించడం కోసం వచ్చింది. కానీ మానవీయ కోణంతో మలుచుకున్నటువంటి అంశమైనటువంటి అన్నదానాన్ని స్వార్థం కోసం, డబ్బు కోసం చిత్రీకరించాలని అనుకోవడం చాలా తప్పు. ఇంకొక విషయం ఏమిటంటే ఈరోజు ప్రతి అంశాన్ని కూడా, అది రాజకీయ అంశం కావచ్చు, ఇటువంటి చిన్న చిన్న దాన సహాయాలు కావచ్చు, అన్నదానాలు కావచ్చు, ప్రతి సహాయాన్ని కూడా వీడియో రూపంలో సోషల్ మీడియాలో పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది పొరపాటు. ప్రజలను చైతన్యవంతులు చేసే వీడియోలు మీరు సోషల్ మీడియాలో పెట్టాలి. ప్రజలకు తెలియలేని విషయాలు తెలియపరిచే వీడియోలు మీరు సోషల్ మీడియాలో పెట్టాలి. దాని ద్వారా సమాజం చైతన్యవంతమై సామాజిక బాధ్యతలను గుర్తెరిగి సమాజం మారడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని దయచేసి మరొక్కసారి ఇటువంటి ప్రయత్నాలు చేయకండి ప్లీజ్. మీరు కూడా ఒక సోషల్ మీడియా ప్రచారకులు గనుక, ఒక యూట్యూబర్ గనుక మంచి వీడియోలను చేసి ప్రజల్లో సామాజిక చైతన్యం వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేయండి. తద్వారా ఈ సమాజం బాగుపడుతుంది, అందులో మీకు తృప్తి కూడా ఉంటుంది. అలాగే మీకు ఇది తప్పు అనిపించకపోవచ్చు, కానీ రేపటి రోజున దానం చేయాలి, అన్నదానం చేయాలన్నటువంటి వాళ్ళకి మీరు చేస్తున్నటువంటి ఈ పని చిన్నచూపుగా అనిపించి అన్నదానం చేయడానికి వేరొకరు ముందుకు రారు. ఎందుకనంటే ఈ పనిని చాలా మంది తిట్టుకుంటారు కనుక. ఇకపై అన్నదానాన్ని ఎప్పుడు కూడా బయట సమాజానికి తెలిసేటట్టు చేయవద్దు. గుడ్, మీరు మంచి మెసేజ్ ఇచ్చారు. ఇక నుండి మా కెమెరా అన్యాయాల మీద, అక్రమాల మీద షూట్ చేస్తుంది. సమాజానికి మంచి మెసేజ్ ఇస్తాం. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. ఓకే బ్రో, మంచి పరివర్తనం వచ్చింది. దీనికోసమే నేను ఈ సందేశాన్ని ఇచ్చాను. ఓకే, ఆల్ ది బెస్ట్. హాయ్ గైస్, ఈ వీడియో ఈ సమాజం మెసేజ్ ఇవ్వాలని చేశాం. దీని ఆధారంగా అనేక మంది తప్పుడు పనులు చేస్తున్నారు కనుక దాన్ని సరిదిద్దుకోవడం చేసినటువంటి వీడియో. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చిన కామెంట్ చేయండి. ఓకే.